దాని ప్రకారం అయితే 100% అవకాశం లేదు నా అంచనా. నేను అందరూ చెప్తలేను. సో మిగతా టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉంటే ఉండవచ్చు కానీ బట్ నా ఒపీనియన్ చెప్తా ఉన్నా. అది అన్లెస్ ఏదైనా గొప్ప అద్భుతం జరిగితే తప్ప. ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ పైకి వెళ్తుంది. ఆక్సిజన్ లోపలికి పోదు కదా, మట్టి లోపలికి ఆక్సిజన్ పోదు కదా. ఫ్యాక్ట్. కలగా ఉండదు, 100% పూర్తవుతుంది. రెండవది ఆ ప్రాజెక్టు 2005లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని మంజూరు ఇచ్చింది. బహుశా 2005లో 2006లో పని స్టార్ట్ అయింది. 3 సంవత్సరాలు నడిచింది. 2009లో కృష్ణానదికి ఉప్పేరు వచ్చింది, మొత్తం మునిగిపోయింది. సో 2 సంవత్సరాలు పని జరగలే. అయినా కూడా అంటే ఇది ఆ నల్గొండ వైపున అవుట్లెట్ కాడ ఉన్నటువంటి టన్నల్. రెండవది ఇన్లెట్ శ్రీశైలం 2 టన్నల్ 2 TBM మిషన్స్. ఇన్లెట్ ఉన్నటువంటి మిషన్ అసలు పెట్టడానికి రాలేదు, ఎందుకంటే ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు. మొత్తం ఫారెస్ట్ ఉంది కాబట్టి. అసలు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది 2009లో. అంటే రెండవ మిషను 2009లో మొదలైంది. దానికి వరద వచ్చినప్పుడు అదొకటి 2 ఏళ్ళు ఆగింది. అంటే కేవలం 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు పని జరిగింది. ఇది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పని జరిగింది. అయినా 25 కిలోమీటర్ల టన్నల్ పూర్తి అయింది కదా. మరి మిగిలిన 10 సంవత్సరాల్లో 19 కిలోమీటర్ టన్నల్ ఎందుకు పూర్తి చేయలేదు? 200 కిలోమీటర్ టన్నల్ పూర్తి చేసి రాష్ట్రం మొత్తంలో మేము కాలేజ్ ఎంత పొడవు ఆగ్రహం అంత పొడవు చేసిన కింద ఎంత పొడవు తెలియదా? ఎంత పొడవు చేసినరో ఒక సామెత ఉంది, బారంబారి పిటార కాలిన ఒక సామెత ఉంది. ఎన్ని వేల కోట్లు ఖర్చు అయింది, ఎక్కడికి పోయింది, లెక్కలు తెలవవా? ప్రాజెక్టులు కట్టిందాన్ని తప్పు పట్టము. మేమంతా మూర్ఖంగా మాట్లాడటం కాదు. థ్యాంక్ యూ. సరే, 1 డే పట్టవచ్చు, 2 డే పట్టవచ్చు, 2 డేస్ పట్టవచ్చు. అది ఆల్రెడీ తీస్తూ ఉన్నారు, ప్రాసెస్ స్టార్ట్ అయి నడుస్తూ ఉంది. అది మొన్న 2 డేస్ బ్యాకే స్టార్ట్ అయింది. అంటే ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ లోపల చెప్తే కదా. ఇప్పుడు నేను స్వయంగా పోతే కూడా 11 కిలోమీటర్ల వరకు ఆ లోకదారిలో పోయినాం. ముందుకు పోయే పరిస్థితి లేదు, ఇక్కడ దాకా నీళ్ళు వస్తున్నాయి, నడిచే పరిస్థితి లేదు. మెట్లెక్కి అదేంటి కన్వేయర్ బెల్ట్ ఇట్లా ఉంటుంది, ఈ మధ్యలో కాలు పెట్టి నడుచుకుంటూ పోయి అది మళ్ళీ తెగిపోయి మళ్ళీ దిగి ఆ సర్కస్ ఫీట్లు లెక్క ఎక్కుకుంటూ దుంకుకుంటూ గోడ పట్టుకొని ఆ చైన్ సపోర్ట్ పట్టుకుని రకరకాల. సో అటువంటి సిచ్యువేషన్ మిషన్ లోపలికి పోయే పరిస్థితి లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ. హరీష్ రావును సూటిగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే, నీవు ఇంతసేపు 100 కార్లు తీసుకుపోయి మాట్లాడిన దానికి విలువ రావాలి అంటే, నీ మాటలు నమ్మాలంటే నా మాటకు సమాధానం చెప్పాలా. ఎందుకు 200 కిలోమీటర్ టన్నర్ తవ్వి 19 కిలోమీటర్ టన్నర్ వదిలేసారు? దానికి సమాధానం చెప్తే మిగతా మాటలు నమ్ముతారు.